తీవ్రవాదులపైన పోరాడాను. నా స్వార్థం కోసం నేను పోరాడలేదు. ఆ రోజు హైదరాబాద్ చుట్టుపక్కలంతా తీవ్రవాదులుంటే తీవ్రవాదుల సమస్య వల్ల హైదరాబాద్ కూడా అభివృద్ధి కాదు. ఆ రోజు నేను పోరాడి మీరు చేసింది తప్పంటే మీరు కూడా జనజీవన స్రవంతికి రమ్మంటే ఆ రోజు నా మీద తిరుగుబాటు చేసి కడాన తిరుపతిలో మీరు చూసుంటారు 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నన్ను కాపాడాడు తప్ప లేకపోతే బతికే అవకాశమే లేదు. అది నా భక్తి, అది నా కమిట్మెంట్ కూడా. మనందరికీ కొండే వాళ్ళందరికీ ముస్లింస్ అంత సోదరులు ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు మక్కాకి వెళ్తారు, మసీదుకి వెళ్తారు. హిందువులంతా దేవాలయాలకు వెళ్తాం, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం. అవునా కాదా అని అడుగుతున్నా. అవునండి, చేతుల పైకెత్తండి. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపవిత్రత చేసే పరిస్థితి వస్తే మీరు సహిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సహిస్తారా అని అడుగుతున్నా. 5 సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని. కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నిన్నే మాట్లాడాడు, సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది, ఏమీ లేదని చెప్పింది అని అంటాడు. వాళ్ళ బాబాయ్ నిన్నే మాట్లాడతాడు, సిట్ చెప్పింది కల్తీ ఉందనింది కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు. నేను మాట్లాడలేదు. నేను ఎందుకంటే ఒక భక్తుడిగా చెప్తున్నా, నేను కూడా మాట్లాడకూడదు. వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం అని ఆలోచించాను. కానీ మీరందరూ చూశారు వివేకానంద రెడ్డిది. వివేకానంద రెడ్డి బాబాయిని చంపి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను పెట్టారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పెట్టారా లేదా? ఇప్పుడు కూడా నేను గమ్మునుంటే రేపో ఎల్లుండో అప్పుడే స్టార్ట్ చేశారు. నన్ను అపాలజీ చెప్పమంటారు. నేనేం చెప్పాలి? నేను తప్పు చేశానని నేను అపాలజీ చెప్పాలి. దేనికోసం? నేను ఆ రోజు ఒక రిపోర్టు చూశాను. ఆ రిపోర్ట్లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. అది కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ చెప్పారు. నేను ఆ విషయమే చెప్పాను. నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు, తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైందంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఆర్డర్ని ఒక ప్రైవేట్ ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టుకోవాలి, ఆయనకు పెట్టా. రెండో ఆర్డరు తిరుపతి ఈఓని మార్చి తిరుపతి ఈఓకి మంచి ఆఫీసర్ని ఇచ్చాను. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు తిరుమలకు పోతే ముందు లడ్డుకు ఇప్పటి లడ్డుకు వ్యత్యాసం ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరన్నా పోయి వచ్చారా ఈ మధ్య? పోయినోడు చేలు పైకెత్తండి. వ్యత్యాసం ఉందా లేదా? అలాంటి పవిత్రత కోసం నేను పనిచేస్తా ఉంటే ఆ రోజు నక్సలైట్ చేసినట్టు హిట్ అండ్ గో. నాకు పెద్ద మీ సమస్యలు వీళ్ళు చేసిన తప్పుల్ని పరిష్కారం చేయడం ఒక సమస్య, వీళ్ళని ఎదుర్కోవడం ఇంకొక సమస్య. వీళ్ళు పని చేయరు, తప్పుంటే చెప్పరు, సద్విమర్శ చేస్తే నేను కరెక్ట్ చేసుకుంటా, అది చేయరు. కానీ రోడ్డు మీదకి వచ్చి నిన్న చూస్తే గుంటూరు నుంచి విజయవాడకు పోవాలంటే 6 గంటలు రోడ్లో ఇంకెవరు పోవడానికి వీలు లేదు. అంత మునుపు మీరు చూస్తే
రోడ్డు మీద పోతూ పోతూ వాళ్ళ కారు కింద ఒకడు చనిపోతే, సింగయ్య చనిపోతే తిరిగి ప్రభుత్వం హత్య అని చెప్తారు. బంగారుపాలెంలో రేట్లు లేవని పోయి డెమాన్స్ట్రేట్ చేస్తే పర్వాలేదు, కానీ బలవంతంగా మామిడికాయలు తోలుకొచ్చి వేరే రైతుది కబ్జా చేసి తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తారు. అంటే రౌడీయిజం, గూండాయిజం. అంటే ఎవరి దగ్గర చేస్తారని అడుగుతున్నా. అదే మరి రోడ్డంతా బ్లాక్ చేయడం, గొడవలు చేయడం, ఏదో బలం ఉందని నిరూపించుకోవడం. బల ప్రదర్శన నిరూపించుకోవాల్సింది ఎన్నికల సమయంలో. మిగిలిన సమయంలో ప్రజలకు సేవ చేయడంలో ఏదైనా కానీ తప్పులు చేస్తే చెప్పడంలో మీరు ముందుకు రండి, కానీ తప్పుడు విధానాల ద్వారా వస్తే మాత్రం ఈ ప్రభుత్వం క్లియర్గా ఉండాలనా లేదా తమ్ముళ్ళని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీ ప్రాణాలకు రక్షణ అవసరం లేదా అని అడుగుతున్నా. మీ ఆస్తులకు భద్రత ఉండాలా లేదా అని అడుగుతున్నా. మీరు పోయినప్పుడు రోడ్డు మీదకి మళ్ళా తిరిగి సురక్షితంగా రావాలనే కోరిక అందరికీ ఉంటుంది. నాకు లా అండ్ ఆర్డర్ ముఖ్యం, ప్రజలు ముఖ్యం. ఎవరైనా రాజకీయాల్లో ఇష్టానుసారంగా చేస్తే కఠినంగా ఉంటా. అందుకే చెప్పా 95 CBN తప్ప 2014 CBN కాదని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు ఆ విధంగా పనిచేశాను కాబట్టి ఈరోజు హైదరాబాద్ ప్రపంచంలో నెంబర్ 1 అయింది. అవునా కాదా? ఎవరు చేశారు హైదరాబాద్ని? నేనే ఫౌండేషన్ వేశా. ఈరోజు దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ, దానికి మణిహారం హైదరాబాద్, దానికి కిరీటం సైబరాబాద్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అమరావతి కడతాం, పోలవరం పూర్తి చేస్తాం, నదుల అనుసంధానం చేస్తాం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం, పేదరికాన్ని నిర్మూలిస్తాం, మీ జీవన ప్రమాణాలు పెంచుతాం. ఇవన్నీ జరగాలంటే ఇష్టానుసారంగా అడ్డం పడతా కూర్చుంటే కరెక్ట్ కాదు. ఈరోజు రాయలసీమలో మీరు చూస్తే సీమలో ఏరోస్పేస్ సిటీ తీసుకొస్తున్నాం, టెక్నాలజీలో డిఫెన్స్ అంతా ఇక్కడ తీసుకొస్తున్నాం. ఇంకో పక్కన స్పేస్ టెక్నాలజీ తీసుకొస్తాం, ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి చేస్తాం, ఆటోమొబైల్ పెడతాం. ఇంకో పక్క డ్రోన్ సిటీ పెట్టి పెద్ద ఎత్తున డ్రోన్స్ కూడా తయారు చేస్తాం. ఇవన్నీ చేస్తే ఏంటి లాభం అని మీరు ఆలోచిస్తే ఈరోజు టెక్నాలజీ ఒక గేమ్ చేంజర్గా తయారైంది.